హాయ్ అండి. నేను ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి చర్చించాలనుకున్నాను. ఏ విషయం అంటే సింహాద్రి తమ్మన్న. బిగ్ బాస్ తెలుసు కదా, సింహాద్రి తమ్మన్న తెలుసు కదా. ఆమె బిగ్ బాస్ కంటెస్టెంటు, సీజన్ 3లో వచ్చినటువంటి కంటెస్టెంటు. ఈమె గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా అంటే ఈమెకి కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య ఒక వార్ జరుగుతుంది. ఆ వార్ ఎందుకు జరుగుతుంది ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ వీడియో కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే నచ్చకపోయి ఉండొచ్చు. నేను మాట్లాడే వీడియో కూడా కొంత వరకు కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చకపోయి ఉండొచ్చు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడబాకండి దయచేసి. ఎందుకంటే నేను ఎక్కడన్నా మాట్లాడిన అనుకోండి అట్టయితారు మీరు. పైగా నేను చెప్పకపోయినా డిస్లైక్లు కొడుతుంటారు, అది కామనే. కానీ నేను చెప్పాలనుకున్నా ఏంటంటే నిజంగా ఇప్పుడు తమ్మన్న గారు మాట్లాడినటువంటి మాటలలో చాలా నిజాలు ఉన్నాయి. ఎందుకంటే తాను ఎవరిని కించపరిచిన విధంగా ఎక్కడ మాట్లాడలేదు. తనకు అనిపించింది ఒక కామనర్ ఇప్పుడు ఒక ఆడియన్స్ కోణంలో చూసింది, తను ఆడియన్స్ కోణంలో చూసింది. కాబట్టికి ఇమాన్యుయలు మన బీబీ ఉత్సవంలో తను ఏడవడం వల్ల ఒక ఆడియన్స్గా తను ఏం ఫీల్ అయిందో ఆ ఫీల్ అయిన విధానాన్ని తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ తన ఇమాన్యుయల్ గురించి చెప్పింది 4 పదాలు. ఏమని చెప్పింది చూశారు కదా. ఇమాన్యుయల్ ఎంత బాధపడుతున్నాడో. నిజంగా చెప్పాలంటే ఒక ఎంటర్టైనర్ విన్నర్ కాలేడా అని చెప్పేసి ఇమాన్యుయల్ వచ్చిండు, ఆడిండు. కానీ బిగ్ బాస్ కావాల్సింది ఆ ఎంటర్టైనర్ కాదు. ఇప్పుడు అన్ని విధాలుగా అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. అక్కడికి వచ్చిన తర్వాత లవ్ ట్రాకులు నడపాలి, ఒక సింపతి కార్డులు వేసుకోవాలి, తర్వాత ఒక పిఆర్లను బలమైన పిఆర్లను పెట్టుకుంటే ఖచ్చితంగా విన్ అవుతారు అని చెప్పానది. ఆ సింహాద్రి మాట్లాడినటువంటి మాటలు అయితే నిజమే కాదా నాకు అనిపించినాయి. మీకు అనిపించినాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలలో కూడా మాట్లాడాను. ఎవరో నాకు ఇంతకుముందు నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే దాంట్లో ఏంటి మీకు అంటే పోస్ట్ పెట్టాను. ఏ బాండింగ్ అంటే ఇష్టం మీకు, ఈ బాండింగ్ ఇష్టమా, ఏ బాండింగ్ అంటే ఇష్టం అంటే చెప్పేసి బాండింగ్ల గురించి నేను పోస్ట్ పెడితే ఆ పోస్ట్లో కూడా ఒకరు ఇద్దరు కామెంట్ చేసారు, ఎందుకు మీకు కళ్యాణ్ అంటే నచ్చదని పెట్టేసారు. నాకు కళ్యాణ్ అంటే నచ్చదని నేను ఎక్కడ కూడా నేను ఏ పోస్ట్లో కూడా పెట్టలేదు కదా, ఏ వీడియోలో కూడా నేను చెప్పలేదు కదా. నాకేంటంటే సింపతి ఉంటుంది కదా, ఒక సింపతి ట్యాగ్లు వేసుకున్న వాళ్ళు నచ్చరని చెప్పిన. అలా కళ్యాణ్ సింపతి ట్యాగ్లు వేసుకుంటే మరి నచ్చలేదు నాకు. కళ్యాణ్ అనే పర్సను ఆర్మీ అనే ఒక కార్డు వేసుకొనే విన్నర్ అయ్యిండు అని చెప్పేసి నేను చాలా వీడియోలలో చెప్పాను. ఆయన ఆర్మీ అనే కాకుండా క్యాస్ట్ని కూడా అడ్డు పెట్టుకున్నాడు, క్యాస్ట్ వాళ్ళతో ఓట్లు వేయించుకున్నాడు, ఆర్మీ వాళ్ళతో ఓట్లు వేయించుకున్నాడు, బలమైన పిఆర్లో పెట్టుకున్నాడు అని చెప్పేసి సింహాద్రి తమ్మన్న గారు తన వీడియోలో చెప్పడం జరిగింది. అదిను ఇంకోటి ఏంటంటే తను ఎక్కడ పేరు మెన్షన్ చేయలేదు, కళ్యాణ్ అనే పేరు మెన్షన్ చేయలేదు, ఏం మెన్షన్ చేయలేదు. తనకేమనిపించిందో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. అక్కడ వచ్చేసి కళ్యాణ్ పిఆర్ ఉంటారు కదా, కళ్యాణ్ పిఆర్లు సింహాద్రి తమ్మన్నకి ట్యాగులు చేస్తూ కళ్యాణ్ పడాలా అనే ఒక పేజెస్ నుంచి వెళ్ళి ట్యాగులు చేస్తూ బూతి పదాలు మాట్లాడుతూ నైట్ మొత్తం నిద్రపోనీయకుండా మెసేజ్ల మీద మెసేజ్లు, ఫోన్ల మీద ఫోన్లు, మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తున్నారట. తాను ఏం తప్పు మాట్లాడింది? ఇమాన్యుయల్ బాధపడిండు, ఇమాన్యుయల్ ఆల్రౌండర్ లాగా ఆడిండు, ఇమాన్యుయల్ నువ్వు ఆడినవు కానీ గెలవలేకపోయినావు, నీకు కూడా బలమైన పిఆర్లు ఉంటే బాగుండు, లేదా నువ్వు కూడా ఏదైనా ట్యాగులు వేసుకుంటే బాగుండు, నువ్వు అలా అయితే గెలుతువు కదా ఇమాన్యుయల్. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కామనర్స్ అనే వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వస్తున్నారు అనుకుంటే వెళ్ళబాకండి, కామనర్స్ ఉన్న చోట సెలబ్రిటీలు అనే వాళ్ళు విన్నర్ అవ్వరు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. నేను కూడా అదే చెప్పాను, చాలా వీడియోలలో చెప్పాను. కామనర్స్ వచ్చిరంటే సెలబ్రిటీలు వెళ్ళడం వేస్ట్, శుద్ధ దండగా. ఎందుకంటే బిగ్ బాస్ టీం వానికైనా మా టీం వానికైనా కూడా ఎవరికైనా కూడా ఈ కామనర్స్ అనే వాళ్ళను నెత్తిన పెట్టుకుంటారు, కామనర్స్ అనే వాళ్ళను నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. సెలబ్రిటీలు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కింది స్థాయి నుంచి వెళ్ళి ఇప్పుడు సింహాద్రి తమ్మన్నే కాదు, నేను కూడా చెప్తున్నా, వాళ్ళు చిన్న పల్లెటూరు నుంచి వెళ్ళి తిండి లేని స్థితిల నుంచి వెళ్ళి కూడా వాళ్ళ టాలెంట్ను ప్రూవ్ చేసుకొని వాళ్ళు సెలబ్రిటీలుగా ఎదిగారు. సెలబ్రిటీలు అందరూ కూడా పుట్టగానే సెలబ్రిటీల కొడుకుల తండ్రులకు పుట్టలేదు, సెలబ్రిటీలు రాలేదు బయటికి. ఓన్లీ వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని, వాళ్ళ టాలెంట్ నమ్ముకొని, వాళ్ళ ప్రతిభను చూపించి సెలబ్రిటీ అనే ఒక ట్యాగును వేసుకోవడం జరిగింది తప్ప వాళ్ళు పుట్టంగానే సెలబ్రిటీలు కాలేదు, పుట్టంగానే ట్యాగులు వేసుకొని రాలేదు. కానీ అలాంటి వాళ్ళను సెలబ్రిటీలు కామనర్స్ అనే ఒక ట్యాగ్ తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో తొక్కి సెలబ్రిటీలు కామనర్స్ అని చెప్పేసి కామనర్స్కి ఓట్లు వేయాలి అని చెప్పేసి ఒక ట్యాగులు తీసుకురావడము. పోయినసారి కూడా చెప్పిన రైతు బిడ్డ అని ఒక ట్యాగ్ తీసుకొచ్చారు, ఈసారి కూడా ఆర్మీ బిడ్డ అని ఒక ట్యాగ్ తీసుకొచ్చిండు. ఆర్మీ బిడ్డ అని మీరు అంటుర్రా, నేను నిజంగా చెప్తున్నా కానీ మీ గుండెలు మీరు చేసుకొని చెప్పరా. బార్డర్లో మా ఆర్మీ జవాను కళ్యాణ్ పడాలా,
ఈరోజు చెప్తున్నా, ఆర్మీ మా కళ్యాణ్ పడాలా బార్డర్లో, కాశ్మీర్ బార్డర్లో యుద్ధాలు చేసిండు, కాశ్మీర్ బార్డర్లో ఇంతమందిని చంపిండు అని చెప్పేసి పెట్టండి వీడియోలు చూద్దాం. వీడియోలు పెట్టండి, పోస్టులు పెట్టండి, ఆయన జాబ్ కార్డు పెట్టండి చూద్దాం దమ్ముంటే. మీరు అనుకుంటారు ఆమె చెప్పింది అదే. ఏంటంటే నేను ఎవరి గురించి ఏం మాట్లాడతలేను, కానీ మీరు నాకు బూతి వాట్స్ పెడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ట్యాగులు చేస్తున్నారు. ఎందుకు? సిగ్గు లేదా అని కూడా తిడుతున్నారు. ఏంటి నేను మాట్లాడిన మాటలలో ఏం తప్పు ఉంది అని చెప్పేసి తను మాట్లాడింది. దాని తర్వాత తనకి మళ్ళీ మెసేజ్లు పెట్టి రెచ్చగొడుతున్నారు. ఏంది అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ఇట్లనేనా? కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు అంతేనా? నిజం కాదా? తనుజ చుట్టూ తిరగలేదా? అక్కడ ఉన్నటువంటి సంజన గర్లాని గారే చెప్పిర్రు, తనుజ చుట్టూ సెలబ్రిటీలను పట్టుకొని తిరుగుతుండు కళ్యాణ్ అని చెప్పేసి సంజన గర్లానే చెప్పింది. ఆడికి వచ్చినటువంటి రమ్య మోక్ష చెప్పింది, దువ్వాడ మాదిరిగా చెప్పిర్రు, బయట నుంచి చూస్తున్నటువంటి ఆడియన్స్ కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా అదే చెప్పారు కళ్యాణ్ గురించి. అదేవిధంగా ఈరోజు కూడా ఇంకొక వీడియో పోస్ట్ చేసింది. ఎవరు? సింహాద్రి తమ్మన్న ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేసింది. సెలబ్రిటీ చేయి పట్టుకొని పిసుకుతాడు, సెలబ్రిటీ చేయి పట్టుకొని తడుగుతాడు. అప్పుడే సెలబ్రిటీ అయిన లెవెల్లో ఓదల్లో కళ్ళద్దాలు పెట్టేసి పెద్ద హీరో లెవెల్లో పోజులు ఇస్తాడు అని చెప్పేసి తను చెప్పింది. నిజంగా చెప్పాలంటే అక్కడ చూసిన ఏంటంటే ఇప్పుడు ఈయన పెద్ద సెలబ్రిటీ అయిపోయింది కాబట్టి కన్నద్దాలు పెట్టుకుంటాడు. అవతల ఎంత పెద్ద తోపు అయితే నాకేందనండి వీర లెవెల్లో ఉన్నాడు. ఓకే, పర్లేదు, అది ఆయన ఇష్టము, అట్లనే ఉండని. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు నా వీడియో కింద కూడా కామెంట్ రాస్తారు. నీ కామెంట్ బాక్స్ కూడా నేను ఆఫ్ చేయను. రాయండి, రాస్తే నేనేం ఫరక్ పడతలేదు. మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి. ఇవాళ తనుజ లేకపోతే కళ్యాణ్ అనే పర్సనే లేడు హౌస్లో. ఇమాన్యుయల్ లేకపోతే కళ్యాణ్ అనే పర్సన్ కూడా లేడు. ఎందుకంటే ఇమాన్యుయల్ అని వేసుకొచ్చిండు, ఇమాన్యుయల్ను మోసం చేసిండు, తనుజను కూడా మోసం చేసి ఈరోజు గెలిచిండు. తనకు బలమైన పిఆర్ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ అనే పర్సన్ గెలిచిండు అని చెప్పేసి ఎవరు? సింహాద్రి తమ్మన్నగా చెప్తున్నారు. ఇంకో అదేవిధంగా నిజంగా చెప్పాలంటే హౌస్లోకి రాజసాబ్ హీరోయిన్ వచ్చింది. రాజసాబ్ హీరోయిన్ వచ్చిన తర్వాత రాజసాబ్ హీరోయిన్ను ఇట్లా లాగి ఇట్లా తన పైన ఇక్కడ తనకు డ్రెస్సెస్ ఎక్కువ లేవు, తను ఇట్లా పట్టుకోగానే తను అన్కంఫర్ట్గా ఫీల్ అయింది. తనతో అంటే హీరోయిన్లతో రాసుకొని పూసుకొని ఎగరాలనేది ఆయనే ఫస్ట్ నుంచే ఉన్నది. తను అగ్ని పరీక్ష షోకి వచ్చిన తర్వాత శ్రీముఖి గారు ఏదో మాట్లాడినప్పుడు ఆ మాటలలో శ్రీముఖి గారిని కూడా ఎత్తుకుంటా లేపుతా, ఇట్లా లేపి ఎక్సర్సైజ్ చేస్తా అని చెప్పేసి అని అన్నాడు. అక్కడ అందరూ అప్పుడు అది క్యాజువల్గా నవ్వుతూ తీసుకున్నారు. నిజం చెప్పాలంటే తనకు ఇలాంటి ఇంటెన్షన్ ఉందా, అమ్మాయిల పిచ్చోడని చెప్పేసి రమ్య మోక్ష చేసినటువంటి ట్యాగ్ నిజమేనా అనే విధంగా ఆయన ప్రవర్తన అలా ఉంది కాబట్టికే సింహాద్రి తమ్మన్న అలా మాట్లాడడం జరిగిందని నాకు అనిపించింది. మీకేమనిపించింది? ఇప్పుడు అందరూ నా ఛానల్ కింద వస్తారు, డిస్లైక్లు కొట్టడము, బూతులు రాయడము, ఏదో ఒకటి చేయడం అనేది చేస్తుంటారు. ఎందుకంటే కొంచెం కూడా కామన్ సెన్స్ పెట్టి ఆలోచించరు. సింహాద్రి తమ్మన్న మాట్లాడిన మాటలల్లో ఏం తప్పు ఉంది అని ఆలోచించుకోండి. ఎందుకంటే తనకు అనిపించింది చెప్పడం తప్పేం లేదు. ఇంతకుముందుకు వీడియోస్ చేస్తున్నప్పుడు, రివ్యూస్ చేస్తున్నప్పుడు రివ్యూవర్లు అందరూ మాట్లాడలేదు, రివ్యూవర్లు అందరూ ట్యాగులు చేయలేదా? కళ్యాణ్కు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఏదైనా షాపింగ్ మాల్ ఇప్పుడు బయటకు వచ్చిండు, గెలిచిండు, ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేయబోయింది అనుకో, ఆ ఓపెన్ చేయబోయిన కాడ కింద తనుజ ఫోటో ఏది కళ్యాణ్ వీడియో నడవదు. ఎందుకంటే తనుజను అడ్డు పెట్టుకునే కదా గెలిచింది. ఇప్పుడు కూడా కళ్యాణ్ హైలైట్ అవ్వాలంటే తనుజ ఫోటో ఖచ్చితంగా తనుజ పక్కన కళ్యాణ్ పక్కన ఉండాల్సిందే. అది కళ్యాణ్ పిఆర్లు చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా మారండి. తనుజ కూడా తన లైఫ్ తాను చూసుకుంటుంది. తను ఏ రోజు కూడా కళ్యాణ్ను ఒక లవర్ లాగా ఫీల్ అవ్వలేదు, బెస్ట్ ఫ్రెండ్గా ఫీల్ అయింది, చిన్న పిల్లోళ్ళలాగా ట్రీట్ చేసింది. అది గమనించకుండా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండు, లవర్స్ లాగా ఉంటే బాగుండు, వీళ్ళ బాండింగ్ బాగుంది, ఏందో పిచ్చి ట్యాగులు ఇస్తూ ఉంటారు. తను ఎప్పుడైనా చెప్పిందా, ఒరే నువ్వు చిన్న పిల్లోడివిరా, నీకేం తెలియదు రానన్నది. ఇంకా నాకంటే 10 సంవత్సరాలు చిన్నోడివి రానన్నది. 10 సంవత్సరాల చిన్నోడికి మీరు అంటగాడుతున్నారు. మీ మీ ఏమంటారు మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోండి. ఇక మీరు ఎలాంటి వాళ్ళన్నది. వీళ్ళ ఫ్రెండ్షిప్ క్యూట్గా ఉంది, చూడడానికి బాగుంది వీళ్ళ ఫ్రెండ్షిప్ అని అంటే బాగుంటుంది. కానీ ఎక్కడైనా కనపడంగానే కథ వాళ్ళ కింద వీళ్ళ జీవితాంతం వీళ్ళు ఇలానే కలిసి ఉండాలి, జీవితాంతం వీళ్ళు లవర్స్ లాగానే తిరగాలి, జీవితాంతం వీళ్ళ బాండింగ్ ఇలానే ఉండాలి అనేటి ట్యాగులను మర్చిపోండి దయచేసి. ఎందుకంటే ఎవరి లైఫ్లు వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. అయిపోయింది గతం. ఎవరో ఒకరు గెలిచిర్రు, సింపతితో గెలిచిండా, ఎట్లా గెలిచిండా, ఏ రకంగా ఏ ట్యాగులతో గెలిచిండా అయిపోయింది. తన లైఫ్ తను జీవిస్తున్నాడు, ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయికి జీవిస్తుంది, ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. ఇంకా నేను చెప్పాలంటే ఇప్పుడు ఇమాన్యుయల్ వచ్చేసి తాను తీసుకున్న గోతిలో ఇమాన్యుయలే పడిండు. ఎందుకంటే ఇప్పటికి కూడా తనుజతోనే అంత ఇమాన్యుయల్ క్లోజ్గా ఉన్నట్టుగా కనపడతలేదు. ఎందుకంటే ఫస్ట్లో ఇమాన్యుయల్ తనుజతో ఉన్నంతసేపు ఇమాన్యుయల్ గ్రాఫ్ పెరిగింది. ఇమాన్యుయల్ తనుజనైతే ఎప్పుడు దూరం పెట్టడం ట్రై చేసిండో ఆ రోజే ఇమాన్యుయల్ గ్రాఫ్ పడిపోయిందని ఇమాన్యుయల్ గ్రహించలేకపోయిండు. తనను ఇప్పుడు కూడా ఎక్కువ క్లోజ్గా ఉన్నట్టు లేదు. ఇమాన్యుయల్ తనుజతో కూడా ఎక్కువ క్లోజ్గా మాట్లాడినట్లేదు. ఇక ఇమాన్యుయల్ ఎవరితోనైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళే ఇమాన్యుయల్ తొక్కడం జరిగిందనేది ఇమాన్యుయల్ గ్రహించుకుంటే బాగుండని నేను అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ ఆల్రౌండర్. నిజంగా ఇమాన్యుయల్కి విన్నర్ క్వాలిటీస్ ఉండే. ఇమాన్యుయల్ నామినేషన్లకు రాకపోవడము మైనస్ అయిపోయింది. ఇమాన్యుయల్
నామినేషన్ అంటే భయపడడం మైనస్ అయిపోయింది. ఇమాన్యుయల్ నామినేషన్ పాయింట్లు పెట్టలేకపోవడము మైనస్ అయిపోయింది. ఇమాన్యుయల్ తనుజను మోసం చేయడము కూడా మైనస్ అయిపోయిందని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. సింహాద్రి తమన్నా తనను గెలుపుకున్న కొద్దీ తను రెచ్చిపోయి ఇంకా వీడియోలు చేస్తూనే ఉంటుంది తప్ప మీరు ఎందుకు తనతో పెట్టుకుంటారు అనేది ఉద్దేశంతోనే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తనుజ ఫ్యాన్స్కే కానీ ఎవరి ఫ్యాన్స్కే కానీ మీరేమైనా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో బాధ ఉంది, అరే నిజంగానే కరెక్టే అని అనిపించిన వాళ్ళైతే లైకులు చేయండి. లేదు మేము కళ్యాణ్ ఫ్యాన్స్ మేము ఇట్లనే బూతులు రాస్తాం అనుకుంటే రాసుకోండి, నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే సింహాద్రి తమన్నా ఆల్రెడీ వేసుకుంటుంది, ఇంకా కూడా మీరు అలానే చేసుకోకపోతే ఇంకా వేసుకుంటుందని నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకొని ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.